అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు జరుగుతుంటాయి. అయితే ఎప్పటికప్పుడు పోయిన సంవత్సరం కన్నా మించి ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే మీకు అందరికి కూడా ఈవో గారు చెప్పారు. క్యూ లైన్ సిస్టమ్ ముఖ్యంగా ఈ గుడిలో కొంచెం యాంటీ క్లాక్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రత్యేకంగా గుర్తించి అటు ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు కానీ గౌరవ ఈవో గారు కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా భక్తులు, సామాన్య భక్తులు ఎవరైతే ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారో వారు ఇబ్బంది పడకుండా ఉండేదానికి ముఖ్యంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే విఐపి టైమింగ్స్ కూడా ప్రత్యేకంగా పెట్టాం. ట్రస్ట్ బోర్డు ఫెస్టివల్ కమిటీ కూడా నియమించినారు. వాళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఎక్కడికక్కడ టెంపుల్లో ఎవరికి వారు భక్తులు ఇబ్బంది పడకుండా చూడడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సంబంధించి ఇక్కడ వేలాది మంది భక్తులు దర్శనానికి ప్రతి సంవత్సరం లాగా ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం వస్తారని చెప్పి అంచనా వేసాం. గతంలో ఇటు ప్రదక్షిణ బయట ఎక్కువ 108 ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తులు విశేషంగా అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మన దేవస్థానం యొక్క ప్రత్యేకత. ఇది గత సంవత్సరం ఈ ప్రదక్షిణలు చేసే వాళ్ళ సంఖ్య రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఉత్తరం దక్షిణం వైపు శివాలయం దగ్గర కాంపౌండ్ కొంచెం తగ్గిపోయి అక్కడ ప్రదక్షిణానికి అసౌకర్యంగా ఉండింది గతంలో. దాన్ని ఈ సంవత్సరం కాంపౌండ్ జరిపి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా నవగ్రహ మండపం దేవాలయంతో కలిసి ఉంది. కంచి పీఠాధిపతులు వారి యొక్క సూచనల మేరకు దాన్ని ఈశాన్య భాగంలోకి షిఫ్ట్ చేసినందువల్ల ప్రదక్షిణలకి గుడి చుట్టూ కూడా ఈసారి చాలా విశాలంగా వచ్చింది. ఇది చాలా ముఖ్యంగా భక్తులకి చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రదక్షిణలు కూడా గతంలో ఇట్లు యాంటీ క్లాక్ వైజ్ క్యూ లైన్స్ ఉన్నాయి అప్రదక్షిణంగా. వాటిని కూడా మన గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారు సూచనల మేరకు క్యూ లైన్లన్నీ కూడా మార్పు చేసి అన్ని ప్రదక్షిణంగా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా చలవ పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ, శానిటేషను, మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు నియమించినటువంటి ఫెస్టివల్ కమిటీ సభ్యుల సహకారంతో మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఒకసారి ఏర్పాట్లు కూడా వారు పర్యవేక్షించి మాకు సూచనలు జారీ చేయడం జరిగింది. వీరందరి సూచనలతో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.